అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకొచ్చిన అప్డేట్ ప్రకారంగా ఏపీలో ఉద్యోగులపై కొత్త మార్పులు, చంద్రబాబు సంచలన నిర్ణయం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఒప్పంద ఉద్యోగుల నియామకాలు. వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో పనిచేసేందుకు ఒప్పంద ఉద్యోగుల్ని ఆయా శాఖలే ప్రైవేటు ఏజెన్సీల ద్వారా నియమించుకునే పాత విధానాన్ని పునరుద్ధరించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆప్కాసు సంస్థ ద్వారా నియమించేలా వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. ఇక ఒప్పంద ఉద్యోగులను ఏ శాఖకు ఆ శాఖే నియమించుకుంటే వారిపై సరైన నియంత్రణ ఉంటుందని, పనితీరు మెరుగుపడుతుందని మంత్రివర్గం అభిప్రాయపడింది.